దయచేసి ఆగాలి దయచేసి ఆగాలి. జగన్మోహన్ రెడ్డి గారు లంచ్కి వెళ్ళారు, మీ నాయకులు సార్ అవన్నీ సార్ చర్చ ఈవీఎంల గురించి కాదు, అది మళ్ళీ మాట్లాడదాం. కిషన్ గారు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీని 1982లో ఎన్టీ రామారావు ప్రారంభించినప్పుడు ఆంధ్రుల ఆత్మగౌరవం కాపాడటానికి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆ రోజున డైలాగులు విన్నాం కదా. మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక తెలుగువాడు మరి పోటీ చేస్తున్నాడు. ఆయన మాజీ జస్టిస్, సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. మరి ఇప్పుడు సప్తగిరి ప్రసాద్ గారు ఏం చెబుతున్నారు, వాళ్ళ యొక్క ప్రతిభ పాఠవాలను బట్టి ఎవరైనా ఓట్లు వేసేటువంటి విధానం ఉంటది అని అంటే, మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి మీరు మీ ఆత్మ ప్రబోధానుసారం తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఇద్దరిలో ఎవరు మేధావో వాళ్ళని చూసి ఓటేయండి అని ఏమన్నా తెలుగుదేశం పార్టీ పిలిపిస్తుందా? ఆ విధమైన అవకాశం ఇస్తుందా? ఇది ఒక అంశం అండి. రెండవది ఏంటి అంటే, అసలు మీరు ఎన్డీఏలో మీరు అపోజ్ చేయమని నేను అంటల్లా. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఉండకూడదు, నేరస్తులు ఉండకూడదు, నేరస్తులు రాజకీయాల్లోకి వచ్చారు, జగన్మోహన్ రెడ్డి మీరు వ్యతిరేకించండి, తిరస్కరించండి, బహిష్కరించండి అని చంద్రబాబు నాయుడు రోజు ఊదర కొడతాడు కదా. అసలు వాళ్ళ పార్టీ వెళ్ళిపోతుంది, వాళ్ళ పార్టీ మొత్తం 40 రూపాయలు లేకుండా పోతుంది, ఆయన అరెస్ట్ చేయబోతున్నాం, ఆయన కాపాడమని లబోదిబో అని ఢిల్లీకి వెళ్తున్నాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి శరణు కోరుతున్నాడు అంటే మీరు ఎందుకు శరణు కోరడానికి అవకాశం ఇస్తున్నారు? మీ మిత్రుడే కదా బీజేపీ అతను, వాళ్ళు రానియటానికి లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఈ పార్టీ మిగలటానికి లేదు, జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపించాల్సిందే, మీరు అతను మద్దతు తీసుకోవడానికి లేదు అని ఎందుకు అనలేకపోతున్నారు? అంటే మీ భయం ఏందంటున్నారు? జగన్మోహన్ రెడ్డి కేసుల మీద ఆయన భయపడి ఆయన మద్దతు ఇస్తున్నాడు. మీ భయం కూడా మీరు ఆ మాట కనీసం అడగలేకపోవడానికి మీ భయం కూడా మొన్న జైలుకు పోయినటువంటి భయం, ఎప్పటికైనా ఇలాగనే జైలుకు పంపిస్తారు అని భయం మీకు కూడా ఉందా? ఈ భయాలు, మీ భయాలతో రాష్ట్ర ప్రజల మొత్తాన్ని, హక్కులు మొత్తాన్ని తాకట్టు పెట్టేటువంటి ఈ మొత్తం త్రిపుల్ ఇంజన్ సర్కారు తాకట్టు పెడుతున్నారు. ఇంకోటి ఏం చెప్పారు ఈయన సప్తగిరి ప్రసాద్ గారు, సుప్రీంకోర్టు సునీత గారికి సంబంధించిన కేసు కొట్టేసింది, సుప్రీంకోర్టు రేపు పొద్దున విచారణ కూడా జరిపించవచ్చు. సిబిఐ విచారణ దర్యాప్తు అనేది పునర్విచారణ జరిపించాలి అంటే సుప్రీంకోర్టు ఆదేశించవచ్చు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించవచ్చు, అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన చేయొచ్చు. మీరెందుకు సునీతకు సంబంధించినటువంటి వ్యవహారంలో సునీతకు న్యాయం చేయడానికి సిబిఐ దర్యాప్తు, వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు చేస్తామా? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు కదా. మీకు కేంద్రంలో ప్రభుత్వం ఉంది, మీరు సిబిఐని ఆదేశించండి. దాంట్లో తెర వెనక వాళ్ళు తేలలేదు, తెర వెనక ఉన్నటువంటి ఇంకా ఉన్నారు, దర్యాప్తు అని కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఆదేశించట్లేదు? మీరు ఎన్నికల్లో మాత్రం సునీతను తిప్పుకొని మీరు వివేకానంద రెడ్డి హత్య కేసును మాట్లాడి, చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రతి మీటింగ్ లో చెప్తాడు, నన్ను ఏమార్చారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రోజున నా చేతిలో కత్తి పెట్టి పుట్టోలు పెట్టాడు, అప్పుడు ఏమార్చారు. ఓకే, ఇప్పుడు నువ్వు బానే ఉన్నావు ముఖ్యమంత్రిగా, నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు చర్యలు తీసుకో. నువ్వు కిషన్ గారు సమయం లేదు, చూద్దాం ఏం జరగబోతుందో. ధన్యవాదాలని చర్చలో పాల్గొందుకు తిరుపతి వేణుగోపాల్ గారు.